ఎలక్ట్రిక్ విషయంలోనే సంచలనం ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీ తోటి 55,000కే జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ నుంచి మేము లిథియం అయాన్ బ్యాటరీ తోటి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మైలేజ్ 60 కిలోమీటర్ వస్తుంది. మనకి 2 years వారంటీ తోటి వెహికల్స్ ఇస్తున్నాము. ఈరోజే లాంచ్ చేయడం జరిగింది. అతి తక్కువ ధరకే లిథియం బ్యాటరీ తోటి ఇవ్వడం అనేది ఇంతవరకు జరగని విషయము. దాదాపు అయితే అందరూ లెడ్ యాసిడ్ బ్యాటరీలు గ్రాఫైన్ బ్యాటరీతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ మనము మార్జిన్ కొంచెం తక్కువలో చూసుకొని కస్టమర్కి సేవ్ అయ్యే విధంగా ఎక్కువ మైలేజ్, స్పీడ్ ఛార్జింగ్, మళ్ళీ ఛార్జింగ్ కూడా మనకి 2-3 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుందండి. 2 years ఫుల్ వారంటీ తోటి మనం లిథియం అయాన్ బ్యాటరీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాం. మరొక మోడల్ అండి, ఇది డైనమో X1 మోడల్. ఇది మనం డైనమో డిస్ట్రిబ్యూటర్ అండి. మనము డైనమో X1 మోడల్ కూడా మనము అదే కాస్ట్లో ఇది కూడా లిథియం అయాన్ బ్యాటరీ తోటి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి స్టాక్ అవైలబిలిటీ ఉన్నది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ కోదాడ. ఇది వచ్చేసి మనకి 2-3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 2 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. మోటార్కి కంట్రోలర్కి 1 year వారంటీ ఇస్తున్నాము. బ్యాటరీ 2 years వారంటీ ఇస్తున్నాము. ఇందులో క్రూజ్ మోడల్ ఆప్షన్ ఉన్నది. అంటే మనం ఒక 30 స్పీడ్లో వెళ్తున్నప్పుడు కాక బటన్ నొక్కితే అదే స్పీడ్లో కంటిన్యూ వెళ్తున్నది. తర్వాత రివర్స్ గేర్ ఆప్షన్ ఉన్నది. దీంట్లో ఈకో మోడ్ ఉన్నది. తర్వాత స్పోర్ట్స్ మోడ్ ఉన్నది, కంఫర్ట్ మోడ్ ఉన్నది. 3 మోడ్స్ ఉన్నాయి దీంట్లో ఈ వెహికల్లో. ప్లస్ యాంటీ థ్రెఫ్ట్ ఉన్నది. యాంటీ థ్రెఫ్ట్ అలారం ఏంటంటే కీలెస్ ఎంట్రీ, కీ లేకుండా కూడా బండి స్టార్ట్ చేయొచ్చు. మనము ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కాక కీ మనము యాంటీ థ్రెఫ్ట్ అలారంలో ఉంచాము అంటే మనకి బండి ఎవరైనా ఎత్తుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. తర్వాత దీంట్లో ఫీచర్ ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా అపార్ట్మెంట్ వాసులు కానీ ఎవరైనా ఇంట్లో ఛార్జింగ్ పెట్టడానికి కన్వెంట్ లేకుంటే రిమూవల్ బ్యాటరీ తీసుకెళ్ళి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జర్ కూడా ఎకార్డ్ కంపెనీ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. అది మినిమమ్ 1 year ఫుల్ వారంటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా రిపేర్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఎకార్డ్ కంపెనీ ఛార్జర్. బ్యాటరీ వచ్చేసి 1+1 2 years వారంటీ ఇస్తుంది. అయితే బ్యాటరీ ఒక రేటు, బండి ఒక రేటు కాకుండా మేము బండి బ్యాటరీ కలిపి మాత్రమే 55,000కి ఇస్తున్నాము. ఒకవేళ మనకి ఇందులో ఇంకొక మైలేజ్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ 2 బ్యాటరీలు కలిపితే మనం 75,000లో వెహికల్ వస్తుంది. మినిమం 120 కిలోమీటర్ మైలేజ్. 75,000కి 125 కిలోమీటర్ మైలేజ్ తోటి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ ఉంది ఇందులో. సింగిల్ బ్యాటరీ ఆప్షన్ ఉన్నది, డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ ఉన్నది. ఫ్యూచర్లో బ్యాటరీ పోతే పూర్తిగా బ్యాటరీ అనేది వెళ్ళదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ సెంటర్ ఉంటుంది. అందులో ఎన్ని సిరీస్ పోయినాయి, ఎన్ని సెల్స్ పోయినాయి చూసి ఆ సెల్స్ రిప్లేస్ చేసి మళ్ళీ అదే బ్యాటరీని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ మొత్తం వెళ్ళదు మనకి, ఎందుకంటే BMS దాంట్లో ఉన్న బాక్స్ అన్నీ కూడా పనికి వస్తాయి. ఈలోపు ఎలా మేము ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాము అంటే 1-2 బండ్లు కాకుండా నేరుగా కంపెనీ ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి బల్కులుగా తెచ్చుకుంటాం. డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మినిమం 100 వెహికల్స్ అలా పర్చేజ్ చేస్తున్నాం. ఎక్కువ పర్చేజ్ చేసినప్పుడు ప్రైస్ అనేది తగ్గుతుంది. ఆ తగ్గిన ప్రైస్ అనేది కస్టమర్లకు ఇస్తున్నాం. మేము ఉంచుకోకుండా నేనేం చేస్తున్నానంటే కస్టమర్కు ₹1 తగ్గితే పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వాతావరణ పొల్యూషన్ తగ్గించడానికి, అందరికీ అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే అందరూ వాడడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రైస్ తక్కువతోటి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. స్పేర్ పార్ట్స్ సర్వీస్ కూడా మన దగ్గరనే అంటే కింద స్పేర్ పార్ట్స్ ఉంది, సర్వీస్ ఉంది. ప్లస్ ఇవి ట్యూబ్లెస్ టైర్లు కూడా ట్యూబ్లెస్ టైర్లు. తొందరగా పంక్చర్ అయినా కానీ గాలి కూడా పోదు. ఆ టైర్లు మన యాక్టివ్కి వచ్చే టైర్లు, ఇండస్ట్రీలో పెట్రోల్ బండికి ఏ టైర్లు వస్తున్నాయో వీటికి కూడా అవే టైర్లు వస్తున్నాయి. మీరు 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు అంటే తక్కువ కంటే క్వాలిటీలో ఏమైనా రాజీ పడుతున్నారా? లేదు, ఇదే వెహికల్ మనం గతంలో 59,000 60,000 అమ్మినాము. అదే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావట్లేదు. ఇక్కడ ఎందుకు ప్రైస్ తగ్గించి ఇస్తున్నాము అంటే మనం అక్కడ పర్చేస్ చేసేటప్పుడు బల్కులు ఎక్కువ చేస్తున్నాం. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రైస్ ₹1 తగ్గించడానికి ప్రయత్నం చేస్తారో అదేవిధంగా కంపెనీస్ కూడా అలానే టైఅప్ అయ్యాం. మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము మీ దగ్గర నుంచి, మాకు ఎంతవరకు మీరు ప్రైస్ తగ్గించగలుగుతారో తగ్గియండి. మేము అది అవతల కస్టమర్ మార్కెట్ కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలి అంటే కస్టమర్కి ప్రైస్ తక్కువలో లిథియం బ్యాటరీతో ఇస్తే సెట్ అవుతున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. లిథియం బ్యాటరీలు చాలా మంది భయపడుతుంది, లిథియం అయాన్ బ్యాటరీలు కాలుతాయేమో అని చెప్పి. అది ఒకప్పుడు ఉన్నదండి. ఫస్ట్లో లిథియం బ్యాటరీ అనేది ఇండియాలో దాదాపు అయితే తయారీ తక్కువ ఉన్నది. అంటే సెల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా డైరెక్ట్ బ్యాటరీలు ఇంపోర్ట్ చేసుకున్నాము చైనా నుంచి. వాళ్ళు చేసేటప్పుడు సెల్ల మధ్యలో హోల్డర్లు వాడలేదు, స్మార్ట్ BMSలు వాడలేదు, లోపట్లో థర్మోస్టాట్స్ వాడలేదు, సెన్సార్లు వాడలేదు.
ఏదో బ్యాటరీ ఇచ్చారంటే ఇచ్చారు. నేను కూడా మొన్న రీసెంట్లీగా ఒకటి చైనా బండి పాత పురాతన బండిలో ఒక బ్యాటరీ ఓపెన్ చేస్తే అన్ని సెల్స్ని కలిపి వాళ్ళు చుట్టేసేసి దానికి బిఎంఎస్ నార్మల్ బిఎంఎస్ పెట్టేసేసి బ్యాటరీ తయారు చేశారు. తీరా అది ఓపెన్ చేస్తుంటేనే కరెక్ట్గా లేదు. ఇప్పుడున్న ప్రాసెస్లో ప్రతి సెల్కి గ్యాప్ ఇస్తున్నారు, సెల్ హోల్డర్లు వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాటి మధ్యలో హీట్ రెడ్యూస్ అయినప్పుడు ఒక సెల్కి దూరం ఉండడం వల్ల హీట్ అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు స్మార్ట్ అనే బిఎంఎస్ వాడడం వల్ల దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఫిలప్ చేసి ఇంత టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా బ్యాటరీ పవర్ అనేది కట్ ఆఫ్ అయ్యే విధానం పెట్టినారు. ఆ విధానంతో ఇప్పుడు వచ్చే బ్యాటరీలు ఏవి కూడా ఫైర్ అవ్వడానికి ఛాన్స్. మీరు ఆ స్మార్ట్ బిఎంఎస్ బ్యాటరీని ఇస్తున్నారు? అవును, స్మార్ట్ బిఎంఎస్ బ్యాటరీ తోటే ఇస్తున్నాం. వాళ్ళు మార్కెట్లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో ఇంచుమించుకి ఇటువంటి మోడల్సే 55,000, 53,000, 56,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. వాళ్ళకే ఇంకా గిట్టుబాటు కావట్లేదని చెప్తున్నారు. అటువంటిది మీరు లిథియం బ్యాటరీతో 55,000 రూపాయలకి ఇస్తా అంటున్నారు. ఫస్ట్ ఇలా 55,000 రూపాయలకి అమ్మితే మార్కెట్ ఎలా ఉండబోతుంది? దానివల్ల వేరే వాళ్ళకి ఇంపాక్ట్ ఉండబోతుందా, లేకపోతే మీరు 55,000 రూపాయలకి అసలు ఎలా సాధ్యమవుతుంది లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్తో? సార్, ఎలా సాధ్యమవుతుంది అనేది ఇది బిజినెస్ స్ట్రాటజీ, అంటే చెప్పుకునేది కాదు ఇది. అంటే లాభం వస్తుందా మీకు? నాకు లాభం ఉంటేనే నేను వ్యాపారం చేస్తాను. ఎందుకంటే నాకు రెంట్ ఉన్నది, శాలరీస్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉన్నది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, వీటన్నిటికీ ఇంట్రెస్ట్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయలేము. సపోజ్ ఇంకోటి ఏంటంటే నా కింద డీలర్స్ ఉన్నారు, ఇప్పుడు 7 టౌన్స్లో డీలర్స్. వాళ్ళకి కూడా నేను మళ్ళీ చూసుకోవాలి. సో వాళ్ళ దగ్గర కూడా ఇదే ప్రైజ్లో వచ్చే ఛాన్స్, ఇదే ప్రైజ్లో వచ్చే విధంగా మేము చూస్తున్నాం అక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతారు. ఈ ప్రైజ్లో వాళ్ళు కూడా ఇచ్చే పొజిషన్లో తీసుకొస్తున్నాం. అంటే మీ ఉద్దేశం మిగిలిన కంపెనీస్ కానీ డీలర్స్ కానీ ఇంకా ఎక్కువ మార్జిన్తో అమ్ముతున్నారు అని అనుకోవచ్చా? నేను ఆ మాట చెప్పకూడదు సార్ బిజినెస్లో, ఎందుకంటే అందరూ కూడా నా తోటి డీలర్లే. ఆ మాట మనం అనకూడదు. మీరు మార్జిన్ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు ఏందనేది తెలియదు. నేను సర్వీస్ చూసుకుంటున్నాను, ఫ్యూచర్ చూసుకుంటున్నాను. దీని మీద చాలా నేను లైఫ్ లాంగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టి 4 రోజులు పెట్టి తీసేయాలని ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను ప్రీవియస్ 23 సంవత్సరాల నుంచి పెట్రోల్ వెహికల్స్ ఐసీ ఇంజన్లో నేను చేస్తూనే ఉన్నాను. నాకు హోండా, హీరో, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్షాప్ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ ఉంది, అవి రన్ చేస్తూనే ఉన్నాను. వాటితో పాటు మనం 3.5 సంవత్సరాలు దాటింది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టార్ట్ చేసి అంచెలంచిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా డెవలప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. ప్రైస్ కూడా మ్యాక్సిమం ఎంతవరకు తగ్గగలుగుతాము, మనం ఎంతవరకు మైలేజ్ ఇవ్వగలుగుతాము, మ్యాక్సిమం క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. ప్రైస్ తగ్గుతుంది అంటే క్వాలిటీ తగ్గుతుందని కాదు, ఇక్కడ మార్జిన్ తగ్గుతున్నది. మనం బల్క్ క్వాంటిటీ, ఇందాక చెప్పాము మీకు, బల్క్ క్వాంటిటీ ఎప్పుడు తీసుకుంటామో ఆటోమేటిక్గా కంపెనీలు కూడా ప్రైస్ తగ్గించిస్తున్నాయి. బల్క్ అంటే మ్యాక్సిమం డీలర్స్ కూడా బల్క్ మీదే కదా సార్ చేసేది, కంటైనర్ మార్కెట్లో చేసేది. నేను 80 వెహికల్స్ 120 వెహికల్ తీసుకుంటున్నాను. అలా తీసుకోమనండి, వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళు కూడా చేయొచ్చు. అవుతుంది, వాళ్ళు కూడా చేయొచ్చు. మీరు కూడా చూశారు, మీకు 200 వెహికల్స్ అంటే అంత స్టాక్ ఉంటుందా అన్నారు. మీరు చూసిన తర్వాతనే ఒక అవగాహన వచ్చింది కదా మా దగ్గర 200 వెహికల్స్ స్టాక్ ఉందా లేదా అనేది. అది చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ స్కూటర్తో పాటు ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారు? 100% సార్. ఇప్పుడు మనకి బజాజ్ ఫైనాన్స్ ఉన్నది, నెక్స్ట్ పేపర్ ఫైనాన్స్ కూడా ప్రాసెస్ అయింది. బజాజ్ అంటే బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైనాన్స్ అవుతుండే. నెక్స్ట్ అట్లా కాకుండా షోరూంలోనే అగ్రిమెంట్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ చేసేస్తే లోన్స్ ఇస్తున్నాం. మినిమం ఎంత డౌన్ పేమెంట్ ఉంటుంది? మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసరికి ఒక 20, 25, 15 వాళ్ళ సివిల్ స్కోర్ని బట్టి వస్తుంది. ఇప్పుడు 55,000 రూపాయలకి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్ముతున్నారంటే చాలామందికి బయట నుంచి మీరు కూడా ఒక కస్టమర్ లాగా ఆలోచించి ఒక కంపెనీని చూస్తే ఇవాళ లిథియం స్కూటర్లు అంటే 65,000, 70,000, ₹1,00,000 ప్రైస్లో ఉన్నది. ఒకళ్ళు సడన్గా 55,000 రూపాయలకి అమ్ముతున్నారంటే ఫస్ట్ వచ్చే డౌట్ బ్యాటరీ క్వాలిటీ తగ్గించారా, నాణ్యత లేదా అని అనుకుంటారు. 100% ఈ డౌట్ కరెక్ట్ రేట్ చేసి మీరు కృష్ణ గారు. బ్యాటరీ నేను ఇస్తాను, తీసుకెళ్ళి ఓపెన్ చేయమనండి. ఓపెన్ చేస్తే లోపల డిఎంజీసీ సెల్స్ ఉంటాయి. దాదాపు మార్కెట్లో అందరూ తెలుసు, బ్యాటరీ కంపెనీ వాళ్ళందరికీ డిఎంజీసీ సెల్ అంటే కొంచెం బ్రాండెడ్ అనేసి. దాంట్లో బిఎంఎస్ వాడతారు, డాలీ బిఎంఎస్ ఈ మార్కెట్లో అందరికీ తెలుసు, ఇస్ అ ఫేమస్ అనేసి. ఈ 2 డాలీ బిఎంఎస్ తోటి డిఎంజీసీ సెల్స్ ఉన్నాయా లేవో చూడండి. చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏహెచ్ టెస్టింగ్ మిషన్ కాక ఉండుంటే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయండి. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఏహెచ్ టెస్టింగ్ పెట్టండి. నేను ఏహెచ్ టెస్టింగ్ ఏమి ఇస్తున్నానో అది బరాబర్ ఉన్నదా లేదా చూడండి. సో చెక్ చేస్తే నేను మంచి క్వాలిటీ తోటి ఇస్తున్నట్టు, అది కాక తక్కువ వచ్చిందంటే నేను ఫ్రాడ్ చేసినట్టు. సో మీరే డిసైడ్ చేయండి. బ్యాటరీతో పాటు మనం ఆ ప్రైజ్లు ఇస్తున్నామంటే చాలా డౌట్స్ కూడా ఉంటాయి. ఛార్జర్ ఏం వాడుతున్నారు, ఛార్జర్ ఏమి ఇస్తారని. ఎకార్డ్ కంపెనీ ఛార్జర్, ఇది బ్రాండెడ్ హైదరాబాద్ కంపెనీ, సర్వీస్ కూడా దొరుకుతుంది. ఏదైనా కంప్లైంట్ ఉన్నా కానీ మనకి హైదరాబాద్లో రిపేర్ అవుతుంది. ఎకార్డ్ కంపెనీ ఛార్జర్ వాడుతున్నాం. ఢిల్లీ ఛార్జరు, తక్కువ ప్రైస్ పడే ఛార్జర్ కూడా వాడట్లే. ఆ ప్రైస్లో బ్రాండెడ్ ఛార్జరు,
బ్రాండెడ్ బ్యాటరీ, బ్రాండెడ్ వెహికల్, మూడింటిని కలిపి 100% వారంటీ ఉంది కదా మీకు. నిజంగా 1 ఇయర్లో ఫుల్ వారంటీ. ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ ప్లస్. ఛార్జర్ పోతే కొత్త ఛార్జర్ వస్తుంది, మోటార్ పోతే కొత్త మోటార్ వస్తుంది, కంట్రోలర్ పోతే కొత్త కంట్రోలర్ వస్తుంది, బ్యాటరీ పోతే బ్యాటరీ వస్తుంది. ఇక్కడనే కిందనే రిప్లేస్మెంట్, మన సర్వీస్ సెంటర్లోనే రిప్లేస్మెంట్. దీనికోసము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఏ కస్టమర్ అయినా సరే. ఈవెన్ నా డీలర్స్ కూడా ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి మా డీలర్స్ వెహికల్ సేల్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ బండి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ సర్వీస్ సెంటర్ కోదాడే, వాళ్ళకి ఎమ్మటే వాళ్ళు ఆ పార్ట్ పట్టుకురావడం, మనం ఎమ్మటే ఇంకో పార్ట్ ఇవ్వడం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం 55,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ చెప్తున్నాం కదా, దీంట్లో మనకు 60 కిలోమీటర్ మైలేజ్ లేదు. బండి నచ్చింది, నాకు ఇంకా ఎక్స్ట్రా మైలేజ్ కావాలి అంటే 100 కిలోమీటర్ నుంచి 120 కిలోమీటర్లు వస్తుందండి. దానికి 75,000లోనే వెహికల్ వచ్చేస్తుంది. డబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది. లేదు నాకు ఇంకా నేను 200 కిలోమీటర్ వరకు జర్నీ చేయాలని మీరు అనుకుంటే 200 కిలోమీటర్ వరకు వచ్చే విధంగా కూడా మేము బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసారుగా మన జనార్దన్ గారు చెప్పినట్టుగానే క్లియర్గా వాళ్ళు చెప్పిన ఇందులోని రాజీ పడలేదని చెప్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా వీళ్ళు బల్క్లో కొంటున్నారు కాబట్టి ఆర్డర్ వల్ల తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ క్వాలిటీలో రాజీ పడలేదని అయితే చెప్తున్నారు. వీళ్ళు వచ్చి వితౌట్ యాక్సెసరీస్ వచ్చి 55,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. స్టెల్లా మోడల్ ఒకటి, డైనమో నుంచి X1 మోడల్ అయితే 55,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద అయితే 2 years వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మీద. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.